హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి చూడండి, తోట నుంచి కాయలు తెచ్చాము. నేను ఇంట్లోనే ఎలా మాగబెట్టాలో చూద్దాము. ఎలాంటి కెమికల్ లేకుండా, ఎలాంటి గడ్డి లేకుండా. చూడండి ఎంత మంచి పండుగ అయ్యాయో. ఆ ప్రాసెస్ ఎలాగో నేను చెప్తాను. బాస్కెట్ ఉంటుంది కదా, ఈ బాస్కెట్లో అలా పేపర్స్ అన్నీ ఇలా పెట్టేసేయాలి. కిందంతా ఆ సైడ్లోకి కూడా అలా పెట్టేసేయాలి. పేపర్ అంతా ఎక్కడ గాలిపోకుండా పేపర్స్ అన్నీ అలా పెట్టేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అరేంజ్ చేసుకోవాలి. ఆ సైడ్కి కూడా మొత్తం బాస్కెట్ అంతా పేపర్స్తో కవర్ చేసేయాలి. చూడండి, ఇలా పండ్లు తోటలో నుంచి తెచ్చుకొని ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం పిల్లలకు మంచిగా ఇస్తే పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా మొత్తం కవర్ చేసేసుకోవాలి. కాయలన్నీ అలా పెట్టేసేయాలి. బయట అన్ని మందులు వేసి పండబెడుతుంటారు కదా, అలా కాకుండా మనం ఇలా కాయలు తెచ్చుకొని తోట నుంచి పిల్లలకి ఇస్తే మనకు ఆరోగ్యం, పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టాలి. ఇలా మొత్తం ఒక లేయర్ పరిచాక మళ్ళీ అంతా మొత్తం సెట్ చేసుకొని మామిడికాయలంతా ఇట్లా లేయర్గా కట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ వేయాలి. వేసి మళ్ళీ అదే విధంగా మళ్ళీ మామిడికాయలన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. కొంచెం మంచిగా స్పేసియస్గా ఉండేటట్లు పెట్టేసుకోవాలి. అసలు 2 డేస్లోనే మంచిగా పండు అయిపోతాయండి. ఆల్రెడీ నేను అరేంజ్ చేశాను మీకోసం. మళ్ళీ ఒకసారి లోపలవన్నీ కొంచెం మళ్ళీ తీసి మళ్ళీ అరేంజ్ చేసి చూపిస్తున్నాను. ఇలా పండైనవి కొంచెం పైన పెట్టేశాను. మొత్తం ఇలా అరేంజ్ చేసేసుకొని మళ్ళీ పేపర్ వేసి ఒక బ్లాంకెట్ ఉంటుందండి. ఒక బ్లాంకెట్ ఉంటుంది కదా, ఏదైనా ఒక బ్లాంకెట్, కాటన్ కాకుండా కొంచెం పాలిస్టర్ టైప్ ఉండేది, ఇలా మొత్తం చుట్టేసి బాస్కెట్ అంతా చుట్టేసి పెట్టేసేయాలి. ఒక 2 డేస్ దాకా దీన్ని కదిలేయకూడదు అసలు. చూడండి, ఒక 2 డేస్ తర్వాత తీసాను. ఇలా ఒక 5-6 రూపాయలు అయ్యాయి. సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.